బిగ్ మండే బిగ్ ట్యూస్డే అన్నదమ్ములిద్దరికీ కూడా తొందరలోనే మూడుతుందా అనేది ఒక చర్చ అయితే నడుస్తూ వస్తుంది. ఒకళ్ళేమో లిక్కర్ స్కామ్ అయితే ఇంకొకళ్ళేమో వివేకానంద గారి హత్య కేసు. సో దీనికి సంబంధించి బిగ్ మండే బిగ్ ట్యూస్డే ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? మీరు ఒక అంటే క్రిటికల్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అంటే దీని మీద ఏంటి అంటే పాపం వాళ్ళేమో భయపడి వస్తూ ఉంటే మీరేమో సరదాగా డిబేట్ పెట్టారు. వాళ్ళకేమో టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే రెండు కూడా చాలా సీరియస్ విషయాలే. లిక్కర్ కేసుకి సంబంధించి ఇప్పటికే అతను నర్రెడ్డి సునీల్ రెడ్డి అతనికి సంబంధించిన కంపెనీ వాళ్ళ ఆఫీసుల్లో కార్యాలయాల్లో మొత్తం అంతా తనిఖీలు చేశారు సిట్ పోలీసులు ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి. దాదాపుగా మనీ లాండరింగ్కి సంబంధించిన ఆధారాలు కూడా దొరికినాయని అంటున్నారు. అతని పిఏని పిలిచి క్వశ్చన్ చేశారు. అతను కూడా కొంత ఏదో కన్ఫెస్ అయినట్టున్నాడు. అంటే ఏంటి అంటే ఈ మద్యం కుంభకోణంలో ఎక్కడెక్కడైతే డబ్బులు జనరేట్ అయినాయో ఆ డబ్బుల్ని రూటింగ్ చేయటం అనేది ఈ సునీల్ రెడ్డి అనే అతను చేశాడు. ఈ సునీల్ రెడ్డి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, చాలా సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే ఆయన ఫ్లాగ్షిప్ కంపెనీ ఒకటి ఉంది సాండూర్ పవర్ అని. ఆ సాండూర్ పవర్లో ఈయన డైరెక్టర్. అదిగాక వాళ్ళ సొంత కంపెనీ ఇంకోటి ఉంది కదా భారతీ సిమెంట్స్. ఆ భారతీ సిమెంట్స్లో కూడా ఈయన డైరెక్టర్. అటువంటి ఆ వ్యక్తే కాకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డిది అక్రమాస్తుల కేసు ఉంది కదా. ఆ అక్రమాస్తుల కేసు దాదాపు 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న కేసు అది. ఆ కేసులో కూడా ఇతను సహనిందితుడు. అతను జైల్ మేట్. దాదాపుగా మనకందరికి క్లాస్మేట్లు ఉంటారు, జగన్మోహన్ రెడ్డికి జైల్ మేట్లు ఉంటారు. జైల్ మేట్ అంటే అంత సన్నిహితుడైన వ్యక్తి ఆఫీసుల్లో ఈ మద్యం కుంభకోణం మీద దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు వాళ్ళు తనిఖీలు చేయటం, అందులో వాళ్ళకి ఆధారాలు దొరకటం. అంతకు ముందరే అంటే సిట్ పోలీసులు వేసిన రెండో ఛార్జ్షీట్లో అనుకుంటాను, అందులో జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించారు. అంటే దాదాపుగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అంతిమ లబ్ధిదారుడు ఎవరో. కానీ అంతిమ లబ్ధిదారుడు బలానా వ్యక్తి అని మనం అనుకున్నంత తేలిగ్గా కేసుని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళలేరు వాళ్ళు. దానికి సంబంధించిన ఆధారాలు కావాలి. ఆ ఆధారాలన్నీ ఇప్పుడు లభ్యమైనట్టుగా కనపడుతూ ఉన్నది. సో ఇంకా రేపు మండే బిగ్ మండే మీరు చెప్తున్నట్టు బిగ్ మండే రోజు ఛార్జ్షీట్ ఫైల్ చేసి మరి ఆ ఛార్జ్షీటులో మరి అన్నయ్య పేరు ఉంటే మరి అన్నయ్యకి కష్టాలే. బిగ్ వికెట్. ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఏమో అది ఇంకా అయిపోయింది కదా, అంతా ముగిసిపోయింది అని చెప్పి సంబరాలు చేసుకుంటున్న టైంలో ఇప్పుడు మళ్ళీ నో తూచి అన్నారు. అది పాపం తమ్ముడికి మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. వీటిలో అంటే ఛార్జ్షీట్లో ఏముంటుంది అనేది మనకి ఇప్పుడే తెలీదు. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనేది మనం ఇప్పుడే ఊహించటం కూడా కష్టం. కానీ పాపం ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ఇద్దరు టెన్షన్లో ఉన్నారని అంతవరకు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. మరి వాళ్ళ టెన్షన్ తీరే మార్గం అంటే నాకు తెలిసి అయితే తీరే మార్గం ఒకటి ఉంది. వాళ్ళిద్దరికీ కూడా అన్నదమ్ములిద్దరికీ కూడా టెన్షన్ పోవాలి అంటే అన్నయ్య వచ్చి మద్యం కేసులో అవునండి నేనే అంతిమ లబ్ధిదారుడు నువ్వు ఒప్పుకుంటే ఇంకా టెన్షన్ ఉండదు, ఇంకా ఫర్దర్గా యాక్షన్ ఏం చేయాలో చేసుకుంటారు. ఆ రెండో కేసులో తమ్ముడికి కూడా టెన్షన్ ఇంక ఉండకుండా ఉండాలి అంటే అవును సార్ మరి నేనే అదంతా ప్లాట్ చేసింది అంటే ఆయన టెన్షన్ కూడా ఫ్రీ అయిపోతుంది. మరి ఆ పని వాళ్ళు చేస్తారా చేయరా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సరెండర్ అయితే వాళ్ళకి టెన్షన్ పోతుంది, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు.
లేదా ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా, ఏ అర్ధరాత్రి ఇప్పుడు తలుపు కొడతారని టెన్షన్ అయితే ఒకటి ఉంటుందండి. ఉంటుంది, వాళ్ళకి ఒక ధైర్యం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అట్లా అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టరు అనే ధైర్యం అయితే ఒకటి ఉన్నది. కానీ బట్ ఇక్కడ న్యాయస్థానాలు, సిట్టు, దర్యాప్తులు, ఫైనల్ ఛార్జ్ షీట్లు, మరి ఇవన్నీ అయితే మరి అవి చంద్రబాబు చేతుల్లో కూడా ఉండవు కదా, అందుకని నిద్ర పట్టట్ల పాపం. Please subscribe to Leo News for more videos.